వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం ఉమ్మ గారు. నమస్తే నాగరాజ్ గారు. 2025లో కనుక మనం చూసుకుంటే అండి, ఆడవారికి ఎస్పెషల్లీ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఎస్పెషల్లీ ఈ నక్షత్రం గురించి చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే మనం చేసినటువంటి మేషరాశికి సందర్భంగా చేసిన దాంట్లో చాలామంది కాల్స్ కూడా భరణి నక్షత్రం వల్లే వచ్చాయి. సో భరణి నక్షత్రం గురించి చెప్పాలంటే శుక్రుడు యొక్క నక్షత్రం అండి. యముడు అధిపతి, కుజుడు అధిష్టాన గ్రహం అవుతాడు. భరణి యోని త్రీని అంటారు నాగరాజ్ గారు. అంటే యోని ఆకృతిలో ఈ యొక్క నక్షత్రాలు 3 కలిసి ఉంటే దాన్ని భరణి నక్షత్రంగా గుర్తిస్తారు ఆకాశంలో. ఈ యొక్క మేషరాశిలో చంద్రుడు 13.20 డిగ్రీల దగ్గర నుంచి 26.40 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు కనుక ఏ మనిషి జన్మించినా, ఏ జీవరాశి జన్మించినా భరణి నక్షత్రం కిందే పరిగణించబడతారు. అయితే ఇప్పుడు భరణి నక్షత్రానికి మనం చూస్తే కనుక ఈ భరణి నక్షత్రానికి అధిపతి యముడండి. అంటే జీవితంలో డ్యూటీ మైండెడ్ పీపుల్ ఎవరైనా ఉంటారంటే భరణి నక్షత్రం వాళ్ళు. అధిపతి కుజుడు అవుతాడు రాశిరీత్యా, అదేవిధంగా శుక్రుడు అవుతాడు నక్షత్ర రీత్యా. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి కలయిక కనబడుతూ ఉంటుందో భరణి నక్షత్రం వాళ్ళు మొదటి పాదానికి, 2వ పాదానికి, 3వ పాదానికి ఎలాంటి దోషం ఉండదు, నక్షత్ర దోషము. 4వ పాదానికి మాత్రం ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఎవరైతే 4వ పాదంలో జన్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా శాంతి కర్మ ఆచరించాలి, లేకపోతే కష్టాలు పాలవుతారు. ఎంత జీవితంలో మీ ఇండివిజువల్ జాతకం బాగున్నప్పటికీ కూడా నక్షత్ర దోషం ఉంటే దానికి తగిన శాంతి చేయకపోతే ఖచ్చితంగా కష్టాలే. ఇక భరణి నక్షత్రం వాళ్ళు చూస్తే ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ వీళ్ళ జీవితంలో మనం చూడొచ్చండి. పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు, 18 సంవత్సరాల దాకా వీళ్ళ జీవితం ఒకలా ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా ఒకలా ఉంటుంది. తర్వాత నుంచి అంతా ఒకలా ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ, జీవితంలో మార్పులు ఎవరికైనా వస్తాయంటే భరణి నక్షత్రానికి వస్తాయి. దీంతోపాటు నిర్బంధించబడినటువంటి జీవితం ఏంటంటే భరణి. ఎందుకంటే దాన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే బంగారు పంజరంలో చిలక అని చెప్పచ్చు. అన్నీ ఉంటాయి కానీ ఫ్రీడమ్ ఉండదు, ఇండిపెండెన్స్ ఉండదు. వీళ్ళు కానీ ఇండిపెండెన్స్ కోరుకుంటారు. నేను ఇండిపెండెంట్గా బ్రతకాలి, నాకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నాకంటూ ఒక గుర్తింపు కావాలి, లేకపోతే నేనేం తప్పు చేశాను, నన్నెందుకు, నాకే ఎందుకు ఇలాంటి జీవితం ఉంటుంది అనే బాధ, గిల్ట్ అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది వీళ్ళ జీవితంలో. సో ఈ భరణి నక్షత్రం ఏంటంటే జనరల్గానే చాలా డ్యూటీ మైండెడ్ పీపుల్ అండి. ధర్మం వైపే నిలబడతారు, ఆధ్యాత్మికత, వైరాగ్యము, పైగా కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క చెప్పాను ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాను కదా నాగరాజు గారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఈ ఆడవాళ్ళకి, భరణి నక్షత్రం వాళ్ళకి ఒక 20 సంవత్సరాల దాకా జీవితం ఒకలా ఉంటుంది. పెళ్ళయిన తరువాత భరణి నక్షత్రానికి 99.8% ఖచ్చితంగా డైవర్స్ కేసులు ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు కావాలంటే, కింద కమెంట్స్లో కూడా కమెంట్ చేయండి కావాలంటే. భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. వీళ్ళకి ఆ రకమైనటువంటి సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అనేది లేదు. అదొక శాపము. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇచ్చే ప్రికాషన్ ఏంటంటే మీ మ్యారీడ్ లైఫ్లో కనుక ఎవరైనా థర్డ్ పర్సన్ వస్తున్నారంటే, ఏదర్ మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీరు ఆడవాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా మీ జీవితంలోకి ఎవరైనా వేరే వ్యక్తి భర్త కాకుండా వస్తున్నారు, ఒక స్నేహితుల్లాగైనా, ఒక శ్రేయోభిలాషిలాగా అయినా సరే కట్ చేసేయండి. అది చాలా దూరం వెళ్ళిపోతుంది. అదే వైవాహిక జీవితంలో సమస్యలకు పునాది అవుతుంది, బీజం అవుతుంది. ఆ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా భరణి నక్షత్రం వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి సంబంధము అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, సెకండ్ వచ్చేసరికి వీళ్ళకి లవ్ మ్యారేజ్, ఇష్టపడిన వ్యక్తులు, కలిసినటువంటి స్నేహితులు పరిచయంగా మారి లవ్గా మారి అలా పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువ చూడొచ్చు. కానీ ఒరిజినల్గా భరణి నక్షత్రం వాళ్ళు చాలా మంచివాళ్ళు, నిజాయితీ పరులు, ధర్మానికి ఎక్కువ విలువిస్తారు. సొంత మనుషులు తప్పు చేసినప్పటికీ కూడా తప్పే అని చెప్పేటువంటి నక్షత్రము. యముడు అధిపతి కదండి. యముడు అంటే ఏంటి? డ్యూటీ మైండెడ్, డ్యూటీ గాడ్. ఏ ఒక పని బాధ్యతని అప్పగిస్తే భరణి నక్షత్రం వాళ్ళకి అది పూర్తయ్యేంత వరకు వదలరు. వాళ్ళ పని ఇచ్చామంటే అది అయిపోయినట్టే. లేకపోతే మనకంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అయిపోతారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళే ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు, మనం అడగక్కర్లేదు. అలాంటి భరణి నక్షత్రం వాళ్ళు అనమాట. సో వీళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళకి జనరల్గానే కోరికలు ఎక్కువ ఉంటాయి. వైవాహిక జీవితంలో ఎక్కువ కోరికలు ఉంటాయి. నాకు అలాంటి హస్బెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలి, అంత హైట్ ఉండాలి, అంత తెల్లగా ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. సో ఇదే భరణి నక్షత్రం అండి. ఆ కోరికల్ని కాస్త అదుపు చేసుకున్నట్లయితే జీవితం చాలా సాఫీగా వెళ్తుందండి. సో వీళ్ళకి ఎక్కువగా మంచి క్రియేటివ్ ఫీల్డ్స్లో, ఫార్మాస్యూటికల్స్లో, మోడలింగ్లో, ఎందుకంటే శుక్రుడు అధిపతి వహిస్తాడు కాబట్టి చాలా అందంగా ఉంటారండి వీళ్ళు. ముఖ వర్చస్సు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎక్కడికైనా వీళ్ళు ఫంక్షన్స్ కానీ లేకపోతే 10 మంది మధ్యలోకి వెళ్ళారనుకోండి, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి,
నేను అందరికీ అందంగా కనబడాలి, నేను అందరూ గుర్తించాలి, గుర్తుపట్టాలి అనే ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది బాగా. వీళ్ళకి సెల్ఫ్లో చాలా ఎక్కువ. బయట వాళ్ళని ప్రేమిస్తారు లేదు పక్కన పెడితే, వీళ్ళకి చాలా సెల్ఫ్లో ఎక్కువ. వాడు చాలా అందంగా తయారవ్వాలి అంటే మార్నింగ్ లేచి అద్దం చూసుకుని, రాత్రి పడుకునే ముందు అద్దం చూసుకుని ఇంకా ఆ రకంగా ఉంటారు. అలంకార ప్రియులు. ఒక విష్ణుమూర్తి ఎలా అయితే అలంకార ప్రియుడో అలా భరణి నక్షత్రం వాళ్ళు అలంకార ప్రియులు. ఇకపోతే వీళ్ళకి మోడలింగ్స్, బ్యూటీషియన్స్, క్రియేటివ్ ఫీల్డ్స్, యాక్టింగ్, తర్వాత చెప్పాలంటే అండి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్, ఫర్నిచర్ షాప్స్. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఫర్నిచర్ షాప్స్, లగ్జరీ ఐటమ్స్ అండి. ఒక పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ బైక్స్, లగ్జరీ కాస్మెటిక్స్, లగ్జరీ ప్రొడక్ట్స్, ఏది వీళ్ళ వ్యాపారంగా మార్చినా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మెడికల్ ఫీల్డ్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండి, ఒక కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటిని తయారు చేసేటువంటి కేంద్రాలు తయారు చేయడము, లేకపోతే ఇంకా చెప్పాలంటే కుజుడు ఆధిపత్యం వహిస్తున్న డాక్టర్ ఫీల్డ్స్లో వీళ్ళు చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు. కానీ విద్య విషయంలో మాత్రము కాస్త ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గ్రోత్ ఉండదు. వీళ్ళు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయగలిగినా వీళ్ళకి పరిస్థితులన్నీ విద్య ఆపడానికి ఎక్కువ ఫోర్స్ చేస్తుంటాయి. చదవనివ్వకుండా, పిహెచ్డీ చేయనివ్వకుండా, ఇంట్లో వద్దనడము, బయట వాళ్ళు వద్దనడము, ఈ ఆడవాళ్ళకి చాలా సమస్యలు వస్తాయండి. వీళ్ళ కాన్సన్ట్రేషన్ సడన్గా లాస్ అవ్వడము, లేదా పిహెచ్డీ జరిగి ఎక్సలెంట్గా వీళ్ళు పెర్ఫామ్ చేసినప్పటికీ ఒక సరైనటువంటి ఉద్యోగం రాకపోవడము. రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? రిలేషన్షిప్ బాగుంటుందండి, బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిలేషన్షిప్లోకి వెళ్ళిన తరువాత అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాగరాజ్ గారు వీళ్ళకి ఎక్కువగా డైవర్స్ శాతం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు దోషాన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి, లేకపోతే మెంటల్ టార్చర్ అండి, ఖచ్చితంగా మెంటల్ టార్చర్ ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే సెకండ్ రిలేషన్లోకి వెళ్తారో అద్భుతమైనటువంటి సంతోషాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. అక్కడి నుంచే ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుంది, అక్కడి నుంచే ఆస్తి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచే వీళ్ళ జీవితం ఇంకొక మెట్టికి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. అది భరణి నక్షత్రము. సో మొదటి వివాహము భరణి నక్షత్రం వాళ్ళు కాస్త ఆచితూచి చేసుకోండి, ఇష్టం ఉంటేనే చేసుకోండి, అనవసరంగా విషయాల్లో ఇబ్బంది పడద్దు. ఇండివిజువల్ జాతకంలో సప్తమ స్థానాన్ని మాంగళ్య దోషము, కుజదోషము, కాలసర్ప దోషం ఉంది అని అంటే, ఏ శని భగవాను దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది అని అంటే ఖచ్చితంగా మీ భరణి నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయండి, మీరు భరించలేని ఇబ్బందులు వస్తాయి. ముందుగానే కొన్ని పరిహారములు ఉంటాయి, కుంభ వివాహము లాంటివి, తర్వాత మాంగళ్య దోష నివారణ చేసేటువంటి పాశుపత పూజలు లాంటివి ఇవన్నీ ఉంటాయి. అవి తప్పకుండా ఆచరించిన తరువాతనే పెళ్లి చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఓకే. అంటే వీళ్ళకి చెప్పచ్చు అంటే మీ నాగరాజు గారు ఆరోగ్య సమస్యలు అండి ఎలాంటివి వస్తాయంటే ఎక్కువగా వైరల్ ఫీవర్స్, బాడీ ఫిజికల్గా చాలా వీక్ అయిపోతుంది, వీళ్ళకి చాలా సెన్సిటివ్ బాడీ చెప్పాలంటే. తరువాత ఈ భరణి నక్షత్రానికి యుటెరస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తరువాత బ్రెస్ట్ క్యాన్సర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మగవాళ్ళకైతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఆడవాళ్ళకి సంబంధించిన ఏదైతే గుప్త రోగములు ఉంటాయో అవి వాటి విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ అండి, జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఎక్కువ ఉండడము, ఎందుకంటే మేషరాశికి సంబంధించింది కాబట్టి మేజర్గా తలకి సంబంధించి ఎక్కువగా మైగ్రేన్, హెడేక్స్ రావడము, అల్జీమర్స్ రావడము పెద్దవాళ్ళకైతే ఇవన్నీ ఎక్కువ వస్తాయి. అంటే చిన్న విషయాన్ని కూడా ప్యానిక్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. వీళ్ళకి జనరల్గా అంటే దోషాలు ఏమి ఉంటాయండి? దోషాలు, ఆరోగ్య సమస్యలు, మేజర్ వైవాహిక జీవితం అండి. వైవాహిక జీవితంలో భరణి నక్షత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అర్థం. వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా వాళ్ళ పూర్వీకులు చాలా గొప్ప కర్మలు చేశారు, వాళ్ళకి చాలా అదృష్టం రాసి పెట్టిందని అర్థం. 2025లో కనుక మనం చూస్తే ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఇక్కడ మేజర్గా 2025లో ఈ జనవరి 23 దగ్గర నుంచి అండి, మేజర్గా జనవరి 23 దగ్గర నుంచి మార్చి 30 దాకా ఈ టైం పీరియడ్ వీళ్ళకి రాజయోగము. ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాజయోగము. ప్రతి విషయంలోనూ సక్సెస్ వీళ్ళకి. జనవరి 23 దగ్గర నుంచి మార్చి 30 దాకా, మార్చి 30 తర్వాత నుంచి మే 15 దాకా వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడే వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి మేషరాశి స్త్రీలు అంటే ఈ భరణి నక్షత్ర స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. ప్రారంభం అయిన తర్వాత మే 15 దాకా చాలా ఇబ్బందులు పెడతారండి. మే 15 తర్వాత నుంచి ఎస్పెషల్లీ మే 18 తర్వాత వీళ్ళకి మళ్ళీ ఆర్థికంగా గ్రోత్. అంటే ఎవరో ఒకరు పెద్ద వ్యక్తులు, ఒక పలుకుబడినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క సహాయంతో, వాళ్ళ యొక్క గైడెన్స్తో కానీ ఒక మెట్టు పైకి అలా వెళ్ళిపోతారు. ఇబ్బందులు వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ అలా వెళ్తాయి.
ఈ భరణి నక్షత్రం వాళ్ళకి, ముఖ్యంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు కనుక కమలాత్మిక అమ్మవారిని కనుక సేవ చేసిన, కమలాత్మిక అమ్మవారి యొక్క ఆరాధన చేసిన, కమలాత్మిక అమ్మవారికి హోమము చేసిన అద్భుతమైన ఐశ్వర్యం పడుతుంది. తర్వాత మే 18 తర్వాత నుంచి అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా గ్రోత్ ఉంటుందండి. అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే కర్కాటకంలోకి 4వ స్థానంలోకి గురుడు వస్తాడో వీళ్ళకి ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, రిలేషన్షిప్ విషయంలో విపరీతమైన సమస్యలు, కుటుంబపరమైన ఒత్తిడి, కుటుంబంతో వ్యతిరేకత రావడము, వీళ్ళకి ఏం చేయాలో సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కాక డైలమాలో పడిపోవడము, అసలు మెంటల్ టార్చర్ అనేది అక్టోబర్ తర్వాత డిసెంబర్ ఎండ్ ఆఫ్ ది 2020 ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉంటుంది వీళ్ళకి. ఖచ్చితంగా వీళ్ళు కమలాత్మిక హోమం చేస్తే అవన్నీ సెట్ అయిపోతాయండి. దోషాలు జనరల్గా ఏమి ఉంటాయి సార్ వీళ్ళకి? వైవాహిక జీవితం అండి, వైవాహిక జీవితం ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. మేజర్గా భరణి నక్షత్రానికి పెట్టింది పేరు అది. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం? శుక్రవారము, సోమవారము, ఈ 2 వారాలు. సోమవారం కూడా వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సోమవారం వీళ్ళు ఏం చేసినా అది కలిసి వచ్చేటువంటి అంశాలే అవుతాయి. ఓకే. శుక్రవారం కూడా చాలా బాగుంటుంది. గ్రేట్ సార్. నివే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా, లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారో, వారి పేరు వాళ్ళని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అంటే నేను చెప్పింది. సో ఎప్పుడైతే మీ ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.